నిద్రమబ్బు నుంచి లేచి రావడం జరిగింది రాజన్న. ఈరోజు ముఖం కడుక్కున్నాడు కాబట్టి ఈరోజు నీళ్ళుతో కడుక్కున్నాడంట. ఇప్పుడే మాట్లాడుతున్నాడు. అన్న చలి ఎట్లుంది? చలి కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది అన్న. వచ్చేసి కొందరికి తెలియదు, యూట్యూబ్లో అన్న అడుక్క తింటాడు, అలా అనకూడదు. కానీ మీకు కూడా తెలుస్తుంది అన్న జీవితం, అన్న కష్టాలు. చూడండి బ్యాగులు ఎలా ఉన్నాయో. చాలా వరకు అన్న కొద్దిగా మంచిగా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి ఏ పడితే మాట్లాడతాడు. రాజన్న ఈరోజు ఏం చేయబోతున్నావు? ఈరోజు పనులు బ్రష్ చేసినావా? ఎవరు రాత్రి 3:30 4 అయినవి దొంగలు అని ఎవరు కొట్టనికి పోతే పోలీసులు ఏం రా పిల్లవాడ ఎవడు దొంగ కాదు వాడు వెళ్తా కొట్టనికి ఎండిపోతారా అని తిడుతుండ్రి. నీకాడ పోతుండ్రే దొంగలు? ఎవరో జీపీ బండ్లు ఆపిన పోలీసులు అంట. ఏం పోలీసులు ఏం దొంగలు వేరే? ఎవరో పిల్లవాడు వాడు చూసేవాడు పోలీసులకి వాడిని కొట్టనికి పోతున్నారు. ఎందుకు పిల్ల అంతమంది కొట్టిన వాడు దొంగడ ఊరికి కొట్టినారు, భయపెట్టించిన పోయినాడు వాడు. వాడు ఇంటికి వెళ్ళిపోతాడు, దొంగతనం చేస్తాడు. ఇలా చెల్లెళ్ళు మీతోనే గుంజుకొని వెళ్ళిపోతాడు. ఎవరో దొంగతనం చేసే వ్యక్తి కనపడడం వల్ల పోలీసులు వెంబడించారు ఒక వ్యక్తిని, అంతేనా? అంతే. ఎవరో పిల్లోడు ఎవడో మంచోడు చెడ్డాడు దొంగతనం చేసి ఆ పిల్లలు చూసినా పోలీసు వాడిని కొట్టినా లాభం లేదురా. తిక్కలంజ కొడుకు మంచి మెంటల్ కొడుకులు వాళ్ళు ఊకైనా పట్టుకుని 4 డబ్బులు గుంజుకుంటే 10 20 తీసుకుంటాడు, మళ్ళీ 100 తీసుకుంటారో పోలీసులకే తెలుసా. సెల్ ఫోన్లు పోలీసులు పట్టుకుంటారు కదన్నా. పట్టుకున్నారు, కొట్టినారు. వాడిని చాలా అయిపోయిందంట వానికి. ఎందుకంటే ఆ పిల్లోడు అల్లరి కొడుకు అని అంట. కానీ ఏదో 4 ఏళ్ళు కొట్టిడ్చి పెడితే వాడు పోలీస్ స్టేషన్ తెస్తాడు. నేను ఏం చేయాలి వాడిని లంజ కొడుకునే వాడు అంతే రా అంటాడు. పోలీసులు వాళ్ళ పిల్లలు అంతే అంటారు. దొంగతనం చేయమని అని చెప్తామా? వాడు గుద్దపలిచిన కొడుకు వాడు. అంటే పోలీస్ పిల్లగాడు చేసినాడు దొంగతనం. ఎవడో వాడు ఉన్నాడు, కొట్టినారు చూసిన పోలీసులు అంట. వాడు అంతేనంట వాడు చేసేది. వాడు పని చేయడంటే అల్లరి కొడుకు అని అంట. పోలీస్ కొడుకు ఎవడు నీలాంటి కొడుకో నాలాంటి కొడుకో ఎవడో కానీ తల్లిదండ్రులు పెంచుకొని. నా యూట్యూబ్ ఛానల్ రాజన్న మళ్ళీ ఏంది? పిల్లలు ఇంత పొద్దుగాలో వెళ్తున్నారు, మంచిగా బతకమని చెప్పానా? దొంగతనం చేయొద్దని చెప్పానా? మీ పిల్లలు దొంగతనం చేస్తారు, లంజతనం చేస్తారు, అని చేస్తారు. నాకేం అవసరం? చేతగాని వాళ్ళు దొంగతనం చేస్తారు, చేతనైన వాళ్ళు మంచితనంతో బతుకుతారు. మంచితనంతో బతకమను. ఒకరికి ఒకరు పోటీ పడాలి, ఎవరు గెలవగలిగితే వాళ్ళు గెలుస్తారు. ఏం మాకు తెలవన్నా? నువ్వు ఎట్లా చూసినావు అది దొంగతనం? ఏమో నేను అరుస్తుంటే పోలీసులు లంజకోడు మీరే వాడిని కొట్టలేకపోతే అంతమంది పోతాడు ఉరికినా పూకొండాల వాడిని కొట్టాలి అవసరమా? మాకు కేసు పెట్టండి, వాడిని చూస్తాం కదా. కొట్టేది వాడికి లాభం లేదురా. మేము తిట్టినాం వాడిని, మస్తు కొట్టినాం కానీ లాభం లేదు వాడు పోలీసుడు అన్నాడు. అవు మాకు కేసు పెట్టి అంతమంది పట్టుకొని పోయిన ఊక ఉరుకుతాం. వాడిని ఎందుకు ఉరికిస్తారు అంతమంది? మీరే తప్పుల కొడుకులు అండి. వేరే వాళ్ళు ఉరికిస్తున్నారా? ఎవరు ఆడ టైంలో వాడు ఏమో పందుల కాడనంట, మేము పందులకు కావులు ఉండాలా అంటే పోలీసులు అంటారు. మీ పందెం మీరు చూసుకో. లేదు సార్ బండపల్ల కొట్టి పోతున్నారంటే మరి మీ వద్దరు పండుకోండి పందుల కాడ. మేమేం చేయాలి? రేపు కేసు పెట్టాను. ఎవడన్నా వస్తే పట్టుకో మాకు పట్టి అంటారు. ఏ కొట్లాడ మీకు గౌరవమా? మేము ఎందుకు దూరం నుంచి చూస్తున్నాను. ఆ దగ్గరకు వచ్చిన పోలీస్ ట్రాఫిక్ ఒకటే 3:30కి 3:45 వచ్చి 4 అయింది. 4:30 ఉంటే 10 నిమిషాలు 20 నిమిషాలు వెళ్ళిపోయారు. ఎవరు దారిలో వెళ్ళిపోయారు. పోలీసులు ఉంటారా రాత్రిపూట? అడిచి ఆగుతారు బొమ్మ కాడ ఆగుతారా? మధ్యలో వచ్చి టాపు రాజీవ్ విగ్రహం వైఎస్ సంఘాలు ఉంది గారి విగ్రహం. ఆ బొమ్మ కాడ ఆపుతారు. ఈ 2 బొమ్మలు నన్ను మాపుతారు. బండి మాట్లాడతారు. అది ఇటువంటి ఎప్పుడు జరిగిలేవు. ఈ కొడుకులు టైంలో ఉంటారా పోలీసులు? నైట్ టైం మాట అట్లా వచ్చిపోతారా? 10 12 అప్పుడు 12:30 కూడా వచ్చిపోతారంట కదా, మనకు తెలియదు. అది ఈరోజు పొద్దుగాల అయితే వచ్చినారు. పొద్దుగాల వస్తారు. ఎప్పుడు పోలీసు అయితే నమ్మరు. ఊకన్నా గోనపాడు మంచి రాసిపోతే దినమ్మ కాగితం రాసిపోతే మనకి ఎంత వ్యాలు ఇచ్చిపోయిన పోలీసులకి. మంచివాడు అతని ఊక రోడ్లో ఇంటికి చంపడం వంట చూసినా కానీ వాడిని దొంగోడు కాదు. వాడు దొంగోడు కాదు. వాడే రాసి రిపోర్ట్ రాసిపోతాడు. నాకు నమ్మ లంజే కొడుకులు అది ఏమో రాయిచూరు అంట, ఏమేమో రాసినాడంట. ఈ వెట్ను తెచ్చి రాజకీయ మనకు తెలియదు పోలీసులకి. మన గొర్రెలు అయితే గోనపాడోడు అతనే పోలీసు, అతనే గాంధీజీ అని హైదరాబాద్ డిటైన్మెంట్. ఎందుకన్నా ఇంత పేరు సంపాదించినావు? ఎందుకు ఇంతమంది భయపడతారు నిన్ను చూసి? రాజన్న కరెక్ట్ మాట్లాడతాడు.
ఇంకా అయిపోయి రిపబ్లిక్ దినోత్సవం అయిపోతే డిసెంబర్ 25కి పండుగ అయిపోతే అది మా ఊర్లో ఏమేమి కట్టుకున్నారో మాదిగోని వాళ్ళకి కురువలు 2 కులాల 4 కులాల వరకు ఇచ్చేసే బంధు చదువుకునే పిల్లలు బాయ్ చెప్పనా? బాయ్ 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 టాటా బాయ్ గుడ్ బాయ్ డిసెంబర్ 25కి మొత్తం బంధు.